ప్రజలంతా రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చి చౌదరి పిలుపునిచ్చారు. రక్తదానం అత్యున్నతమైన మానవతా సేవ అన్న ఆయన ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో ఉండటం వల్ల అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని శాంతారావు ఆసుపత్రిలో ఎన్టీఆర్ ట్రస్ట్, శాంతారావు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పలువురు యువకులు ఈ శిబిరంలో రక్తదానం చేసి పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. వాళ్ళ ప్రపంచ రక్తదాన శిబిరాల సందర్భంగా ఇక్కడ ఈటీవీ, ఈనాడు, సిఎఫ్ఎంజీ అలాగే జిఎస్ఆర్ ఫౌండేషన్ సారథ్యంలో ఈ భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతిసారి కూడా అనేక అకేషన్స్లో రక్తదానం చేయమని, దాని ద్వారా అనేక మంది ప్రాణాలు కాపాడమని కోరటం జరుగుతుంది. డాక్టర్ రవిరామకిరణ్ గారి సారథ్యంలో ఇవాళ భారీ కార్యక్రమం జరుగుతుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా ఇవాళ భువనేశ్వర్ గారి సారథ్యంలో భారీగా తలసీమ వ్యాధిగ్రస్తులకు సాయం చేసే కార్యక్రమం అమలవుతుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకు లాభ నష్టాలు లేని విధానంలో పేదలకు సహాయం చేసే విధానంలో నడుస్తూ ఉంది. అందరికీ చెబుతున్నాం, అవయవదానం మిన్న. ఇవాళ చాలా అవయవాలు మరణానంతరం వృధాగా పోతున్న అవయవాలను కూడా అందరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవయవదానాన్ని కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఊరికి మంటల్లో కాలిపోయే, భూమిలో కలిసిపోయే అవయవాలను కూడా కొంతమందికి ఇస్తే వారి ప్రాణాలను కాపాడిన వాళ్ళని అవుతాం, వారిని రక్షించిన వాళ్ళని అవుతాం, వారికి మరో జీవితాన్ని ప్రసాదించిన వాళ్ళని అవుతాం. కనుక అవయవదానాన్ని ప్రోత్సహిద్దాం. అలాగే ఇవాళ రక్తదానం అనేది ఒకసారి రక్తం ఇచ్చిన తర్వాత మళ్ళీ రక్తం వస్తుంది, ఎక్కడికి పోదు. రక్తదానం వల్ల నష్టం లేదు, రక్తదానం వల్ల లాభమే కానీ నష్టం లేదు. కొత్త రక్తం పుట్టుకొస్తుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. కనుక యువతీ యువకులంతా కూడా దాంట్లో ఏమీ లేదు, ఎవరైనా సరే ఆరోగ్యవంతమైన